బాబా వారు మనమందరికి ఇచ్చినందుకు బాబా వారికి కృతజ్ఞతలు తెలుపుకుంటూ, అలానే మీ అందరికీ ఆహ్వానం పలుకుతూ ఈరోజు కార్యక్రమాన్ని మొదలు పెట్టుకుందాము. మొట్టమొదటిగా అప్పారావు గారు మీరు నమో మెహర్ బాబా చేయండి. పద్మావతి అంటే మీరు సంకీర్తన జై బాబా. अवतार मेहर बाबा की जय। जय बाबा अंडी। జై नमो मेहर బాబా. बाबा अवतार नमो देव देवा। प्रभु नमो मेहर बाबा अवतार नमो देव देवा। अपार दिव्या कृपा सागर अपार दिव्या कृपा सागर सकल चराचर जगदोद्धारा सकल चराचर जगदोद्धार नमो मेहर बाबा अवतार नमो देव देवा। జోహారులివే శ్రీ మెహేరు బాబా మహిమి జనించిన మానవ రూప. జోహారులివే శ్రీ మెహేరు బాబా మహిమి జనించిన మానవ రూప. ఇహ పరానంద జీవనమీవ ఇహ పరానంద జీవనమీవ భవభయ భంజన పరమ పావన నమో మెహరు బాబా अवतार नमो देव देवा। प्रभु नमो मेहर बाबा अवतार नमो देव देवा। अज्ञानांधतांतము చేసి దివ్య విజ్ఞాన దృష్టిను సంగి అజ్ఞానాంధతనంతము చేసి దివ్య విజ్ఞాన దృష్టిను సంగి హర్షవర్గము అంతరింపగా హర్షవర్గము అంతరింపగా అవ్యయ మోక్షం అనుగ్రహింపు అవ్యయ మోక్షం అనుగ్రహింపు నమో మెహరు బాబా అవతార్ నమో దేవ దేవా। प्रभु नमो मेहर बाबा अवतार नमो देव देवा। अवतार मेहर बाबा की जय। अवतार मेहर बाबा की जय। अवतार मेहर बाबा की जय। जय బాబండి నాగమణి గారు। జై బాబా. అప్పారావు గారు చాలా చక్కగా ప్రార్థనా గీతాన్ని ఆలపించారు. మీకు జై బాబాలండి. పద్మావతి ఆంటీ జై బాబా మీరు ఒక సంకీర్తన చేయండి. తర్వాత సులోచన నువ్వు రెడీగా ఉండమ్మా. చిన్న సంకీర్తన పాడడానికి ప్రయత్నం చేద్దాము. జై బాబా. ముందు ఎవరికి నివరా నేను పాట ప్రిపేర్ అవ్వలేదు. సులోచన జై బాబా అమ్మా. జై బాబా ఆంటీ సులోచన జై బాబా జై బాబా ఆంటీ। అవతార్ మెహర్ బాబా की जय। మేలుకొంటేమోయే బాబా నీ పిలుపు నాలింపగా నీ పిలుపు నాలింపగా నీ ప్రేమ బాటల్లో పయనింపజేసి నీ జ్ఞానమిసుమంత ప్రసరింపజేసి నీ ప్రేమ బాటల్లో పయనింపజేసి నీ జ్ఞానమిసుమంత ప్రసరింపజేసి కైవల్యధామం దరి చేర్చు మార్గం కైవల్యధామం దరి చేర్చు మార్గం సరిచూసి మననీయమన్నింపుమోయి మముగన్న మా తండ్రి మేహేరు బాబా మేలుకొంటిమోయి బాబా నీ పిలుపు నాలింపగా నీ పిలుపు నాలింపగా జనన మరణం లేని సత్యంబు నీవే సర్వమతములలోని పరమాత్మ నీవే జనన మరణం లేని సత్యంబు నీవే సర్వమతములలోని పరమాత్మ నీవే ఓ మౌన దీక్ష మాత్మరక్ష ఓ మౌన దీక్ష మా ఆత్మరక్ష
ఈ ప్రేమ జీవులపై నీకా పరీక్ష మమ్ముగన్న మా తండ్రి మేహేరు బాబా మేలుకొంటిమోయి బాబా నీ పిలుపు నాలింపగా నీ పిలుపు నాలింపగా మనసారా స్మరించే ఏ జీవికైనా మోక్షంబునొసగే భగవంతుండ నీవే మనసార స్మరించే ఏ జీవికైనా మోక్షంబునొసగే భగవంతుండ నీవే అవసాన కాలం నీ ప్రేమ నామం అవసాన కాలం నీ ప్రేమ నామం మనసార మదిలోన మరిపింపకోయి మముగన్న మా తండ్రి మేహేరు బాబా మేలుకుంటిమోయి బాబా నీ పిలుపు నాలింపగా నీ పిలుపు నాలింపగా అవతార్ మెహర్ బాబా की జై జై మెహర్ బాబా అందరికీ జై బాబా ఆంటీ మీకు జై మెహర్ బాబా జై బాబా అమ్మ సులోచన, చక్కగా మంచి సంకీర్తన పాడి వినిపించావు. నీకు జై బాబా. పద్మావతి అంటే మీకు అయినప్పుడు చెప్పండి. శ్రీరాములు గారు జై బాబా. మీరు ఒక సంకీర్తన జై బాబా నాగమణి గారు. జై. అవతార్ మెహర్ బాబాకి జై. అందరికీ జై బాబా అండి. జై బాబా. అయిందా? సరే పాడండి. జై బాబా. పాడతారేమో పాడండి, మరి మీ ఇష్టం. పాడతారా? అవతార్ మెహర్ బాబాకి జై. కనరా మెహరు బాబా దేవునిలలో మరి రాదు సమయమింకా అవతారుడైన దేవుని కనరా మెహరు బాబా దేవునిలలో మరి రాదు సమయమింకా అవతారుడైన దేవుని సర్వలోకాల నేలే బాధ్యత పాప భారాలు మోసే భారము మోయనరుదెంచె నీలలో కానరా నమ్మి భజించి అతనిని చేరరా జాతి మత భేదములతో నిండగా రాగద్వేషాలు ప్రబలే వేళలో ప్రేమ సత్యాన్ని చాటే తండ్రిగా దైవమరుదెంచెనాతని చేరరా భవరోగాలు బాపే వైద్యుడు భక్త బృందాలకెల్లా దాసుడు శాశ్వతానందమయుని గాంచరా నమ్మి భజించి అతనిని చేరరా కైనరా మెహరు బాబా దేవునిలలో మరి రాదు సమయమింకా అవతారుడైన దేవుని. థ్యాంక్ యూ బాబా. థ్యాంక్ యూ నాగమణి గారి. అందరికీ థ్యాంక్స్ అంజయ్ బాబా అండి. అవతార్ మెహర్ బాబాకి జై. మంచి సంకీర్తన అందించారు. మీకు జై బాబా అండి. పద్మావతి అంటే జై బాబా. మీరు ఒక సంకీర్తన చేయండి. సిద్ధలక్ష్మి గారు రెడీగా ఉండండి. జై బాబా. అవతార్ మెహర్ బాబా की जय. అవతార్ మెహర్ బాబా की जय. అవతార్ మెహర్ బాబా की जय. అరుణ కిరణ కాంతితో దివ్య ప్రేమ జ్యోతివై వెలసిన సృష్టికారక ప్రణతులివే గైకొను మెగరు దైవమా గైకొను మెగరు దైవమా అరుణ కిరణ కాంతితో దివ్య ప్రేమ జ్యోతివై
వెలసిన సృష్టికారక ప్రణతులివే గయకును మెహరు దైవమా ప్రియతమా గయకును మెహరు దైవమా అవనిని ధర్మము అడిగంటే వేళలో అరుదుగా అవతారము అరుదెంచే శ్రేణిలో అవనని ధర్మము అడుగంటే వేళలో అరుదుగా అవతారము అరుదెంచే శ్రేణిలో విశ్వ ప్రేమ నెలకొల్పే దివ్య ప్రేమ జోలలతో విశ్వ ప్రేమ నెలకొల్పే దివ్య ప్రేమ జోలలతో సృష్టినే చెలింపజేయ దివ్య మానవాకృతితో అరుణ వెలసిన సృష్టికారక ప్రణతులివే గయకును మెహరు దైవమా అరుణ కిరణ కాంతితో దివ్య ప్రేమ జ్యోతివై వెలసిన సృష్టికారక ప్రణతులివే గయకును మెహరు దైవమా తెలియగలేరు నిన్ను తర్కవాదముల తరచి కొలువుగలేరు నిన్ను కావ్యవాంచులకు లోనై తెలియగలేరు నిన్ను తర్కవాదముల తరచి కొలువుగలేరు నిన్ను కామ్యవాంచలలోనై గాంచగలేరు నిన్ను ఐక దృక్కులతో గాంచగలేరు నిన్ను ఐకమయ దృక్కులతో దివ్య జ్ఞానమించక మాకు నొసగు బ్రోవు తండ్రివిగా వెలసిన సృష్టికారక ప్రణతులివే గయకును మెహరు దైవమా అరుణ కిరణ కాంతితో దివ్య ప్రేమ జ్యోతివై వెలసిన సృష్టికారక ప్రణతులివే గయకును మెహరు దైవమా ఆర్తుల కార్తి తీర్చి ప్రేమతోడ సేద తీర్చి పొల్లలుగా పెరిగే కర్మ బంధములను దృంచి ఆర్తుల కార్తి తీర్చి ప్రేమతోడ సేద తీర్చి పొల్లలుగా పెరిగే కర్మ బంధములను దృంచి విశ్వభారమెల్లను నీవలీలగ భరించే విశ్వభారమెల్లను నీవలీలగ భరించే విశ్వభర రూపాయ రూప సందాయ మెహరు బాబ రూపాయ వెలసిన సృష్టికారక ప్రణతులివే గయకును మెహరు దైవమా అరుణ కిరణ కాంతితో దివ్య ప్రేమ జ్యోతివై వెలసిన సృష్టికారక ప్రణతులివే గయకును మెహరు దైవమా అవతార్ మెహర్ బాబా की जय जय बाबा माँ మెహర్ బాబా కి ధన్యవాదాలు మీకు జై బాబా జై బాబా ఆంటీ, జై బాబా ఆంటీ, చక్కగా మంచి సంకీర్తన అందించారు. మీకు జై బాబా లాంటి. జై బాబా సిద్ధలక్ష్మి గారు, జై బాబా మీరు ఒక సంకీర్తన చేయండి. విశాలి గారు మీరు రెడీ. జై బాబా. జై బాబా. సిద్ధలక్ష్మి గారు జై బాబా. విశాలి గారు మీరు రెడీ ఉంటే మీరు పాడండి. విశాలి గారు జై బాబా. సిద్ధలక్ష్మి గారు జై బాబా. లక్ష్మి గారు, లక్ష్మీ పన్నగేశ్వర గారు మీరు రెడీ ఉంటే మీరు చేయండి. జై బాబా. నాగమణి గారు. బాబాకి జై. జై ఆంటీ పాడుతున్నారు. జై స్మరణ ప్రియమారా చేయని వయ్యా స్మరణలోనే బ్రతుకో సాగని వయ్యా స్మరణ ప్రియమారా
చేయనీవయ్యా స్మరణలోనే బ్రతుకు సాగనీవయ్యా నీ స్మరణ ప్రియమారా చేయనీవయ్యా నీ దివ్య కేళిలో నన్ను ధూళిగా మలచి నీ దివ్య కేళిలో నన్ను ధూళిగా మలచి ఆడించిన నన్ను ఓడించిన నీ స్మరణ ప్రియమారా చేయనీవయ్యా స్మరణలోనే బ్రతుకు సాగనీవయ్యా నీ స్మరణ ప్రియమారా చేయనీవయ్యా నీ మౌన వీణపై తీగగా నన్ను చేసి నీ మౌన వీణపై తీగగా నన్ను చేసి పాడించిన నన్ను శోధించిన నీ స్మరణ ప్రియమారా చేయనీవయ్యా స్మరణలోనే బ్రతుకు సాగనీవయ్యా నీ స్మరణ ప్రియమారా చేయనీవయ్యా ప్రేమాగ్ని కేరళకే ఆహుతిగా నన్ను చేసి ప్రేమాగ్ని కేరళకే ఆహుతిగా నన్ను చేసి దహించిన గర్వ మణగించిన స్మరణ ప్రియమారా చేయనీవయ్యా స్మరణలోనే బ్రతుకు సాగనీవయ్యా నీ స్మరణ ప్రియమారా చేయనీవయ్యా మెహరే శ్రీ మెహరనుచు మెహరే ఇహ పరమనుచు మెహరే శ్రీ మెహరనుచు మెహరే ఇహ పరమనుచు అలరించిన చరణమలవరచిన నీ స్మరణ ప్రియమారా చేయనీవయ్యా స్మరణలోనే బ్రతుకు సాగనీవయ్యా నీ స్మరణ ప్రియమారా చేయనీవయ్యా అవతార్ మెహర్ బాబా కి జై అందరికి జై బాబా అండి థ్యాంక్ యూ నాగమణి గారు జై బాబా అండి. లక్ష్మి గారు చాలా చక్కగా మంచి సంకీర్తన పాడి వినిపించారు. మీకు జై బాబాలండి. ఇప్పుడు సిద్ధలక్ష్మి గారు జై బాబా. జై బాబా నాగమణి గారు. జై బాబా. మీరు పాడాక విశాలి గారు మీరు రెడీ ఉండండి. జై బాబా.
अवतार मेहर बाबा की जय। भजने जीवमुगा नी जपमे प्राणमुगा నిన్నే వేడెదరా నన్నెన్నడు వీడకురా మెహరు భజనే జీవముగా నీ జపమే ప్రాణముగా నిను మది నుంచి నిను మది నిలిపిన భువి నెరుగని ఆనందము నిను మది నుంచి నిను మది నిలిపిన భువి నెరుగని ఆనందము అచలముగా నిలవాలి జీవితమే పండాలి మా జీవితమే పండాలి భజనే జీవముగా నీ జపమే ప్రాణముగా ఎంతగా వేడిన వినవేమి ఎంతని పిలిచెదమో బాబా ఎంతగా వేడిన వినవేమి ఎంతని పిలిచెదమో బాబా ప్రతినిత్యం నీ భజనే విడువక మానక చేసెదము ప్రతినిత్యం నీ భజనే విడువక మానక చేసెదము భజనే జీవముగా నీ జపమే ప్రాణముగా మేహెరు ప్రేమ గీతాలతో మేహెరు నామ జపములతో మేహెరు ప్రేమ గీతాలతో మేహెరు నామ జపములతో ఒకే పాటగా ఒకే మాటగా జీవితమంతా గడిపెదము మా జీవితమంతా గడిపెదము భజనే జీవముగా నీ జపమే ప్రాణముగా నిన్నే వేడెదరా నన్నెన్నడు వీడకురా మెహరు భజనే జీవముగా నీ జపమే ప్రాణముగా అవతార్ మెహర్ బాబాకి జై. జై బాబా అండి నాగమణి గారు, అందరికి జై బాబా. జై బాబా అండి. సిద్ధిలక్ష్మి గారు చాలా చక్కగా మంచి సంకీర్తన పాడి వినిపించారు. మీకు జై బాబా. విశాలి గారు జై బాబా అండి. జై మేర బాబా నాగమణి గారు. జై మేర బాబా అండి. జై బాబా. అవతార్ మెహర్ బాబా की जय. అవతార్ మెహర్ బాబా की जय. కంటిరే మేహరి సుని కనుల కరువు తీరగా కనుల కరువు తీరగా మన కర్మలెల్ల నసింపగా కంటిరే మేహరి సుని కనుల కరువు తీరగా కనుల కరువు తీరగా మన కర్మలెల్ల నసింపగా కంటిరే మేరీ సొన్ కనుల కరువు తీరగా ఎన్ని జన్మల పుణ్యమో ఇది ఎన్ని నోముల ఫలితమో ఎన్ని జన్మల పుణ్యమో ఇది ఎన్ని నోముల ఫలితమో మనసంతా ఆతడ నిండెనే మనసంతా ఆతడ నిండెనే
మనకెంత భాగ్యము పట్టనే కంటిరే మేరీ సోని కనుల కరువు తీరగా రోజు రోజు స్మరణ చేయ రాతి మనసు కరిగిపోయే రోజు రోజు స్మరణ చేయ రాతి మనసు కరిగిపోయే ప్రేమ నెరుగని ఎడద నిండా ప్రేమ నెరుగని ఎడద నిండా ప్రేమ చేచను తెలియకుండా ప్రేమ చేచను తెలియకుండా కంటిరే మేరీ సుని కనుల కరువు తీరగా రామకృష్ణుల అందమాది బుద్ధదేవుని అందమే ఓ రామకృష్ణుల అందమా అది బుద్ధదేవుని అందమేమో అందమంతా రూపు దాల్చి అందమంతా రూపు దాల్చి అవతరించెను పొడమి పైన అవతరించెను పొడమి పైన కంటిరే మేరీ సోని కనుల కరువు తీరగా చూపు మనపై బరెపెనో సంస్కారమెల్లను పోవునో చూపు మనపై బరెపెనో సంస్కారమెల్లను పోవునో రామచంద్రుని మనసునంత రామచంద్రుని మనసునంత ఆక్రమించెను కరువు తీర ఆక్రమించెను కరువు తీర కంటిరే మేరీ సోని కనుల కరువు తీరగా కనుల కరువు తీరగా మన కర్మలెల్లన సెంపగా కంటిరే మేరీ సోని కనుల కరువు తీరగా అవతార్ మెహర్ బాబా की జై జై బాబా అండి అందరికీ జై బాబా బాబా థ్యాంక్ యూ పాడుతున్నారు. చాలా చక్కగా మంచి సంకీర్తన పాడి వినిపించారు. మీకు జై బాబాలు. రజని ఒక పాట పాడండి మీరు. 3 నిమిషాలు ఉంది ఇంకా. రజని మీరు ఒక పాట పాడండి. కృష్ణలత గారు జై బాబా. జై బాబా పాడండి. తర్వాత పాడండి. పాడతాను. తర్వాత పాడతారా స్పీచ్ అయినాక? స్పీచ్ అయ్యాక పాడతాను. జై బాబా. పుష్పలత గారు జై బాబా. చిన్న సంకీర్తన అంటే పాడండి. జై బాబా. జై బాబా. జై బాబా వదిన పాడండి. అవతార్ మెహర్ బాబా की जय. బాబా నమో మెహర్ బాబా నమో భక్త జనరంజనా సిత పరిపాలనా బాబా నమో మెహర్ బాబా నమో తేజోమయ తాత్విక భావము విఘ్నులకైనా విషదము కాదే హే పురుషోత్తమ దివ్య సనాతన హే పురుషోత్తమ దివ్య సనాతన దీవింపు మము నీ సేవకులుగా బాబా నమో మెహర్ బాబా నమో కరుణామయని ప్రేమ కటాక్షము కాంక్షించెడు ప్రతి జీవగణానికి కరుణామయని ప్రేమ కటాక్షము కాంక్షించెడు ప్రతి జీవగణానికి యాచించకనే యోచన చేసి
పంచెదవట కృప కరుణాంత హృదయ బాబా నమో మెహర్ బాబా నమో మాయా మమతల మమకారములో నిన్ను నే మరచిన నీవు విడవుగా మాయా మమతల మమకారములో నిన్ను నే మరచిన నీవు విడవుగా హే ప్రేమ మము హే ప్రేమ విన్నంటియు మము గాంచెడి ప్రభు విల మరిలేరు సాటి బాబా నమో మెహర్ బాబా నమో భక్త జనరంజన సీత పరిపాలన బాబా నమో మెహర్ బాబా నమో అవతార్ మెహర్ బాబా కి జై. అందరికి జై బాబా. నాగమణి గారు జై బాబా అండి. థ్యాంక్ యూ. జై బాబా వదిన, జై బాబా. చాలా చక్కగా పంచ సంకీర్తన పాడి వినిపించారు. మీకు జై బాబాలు. ఇప్పుడు మల్లికార్జునరావు గారు మీరు బాబా వారి సందేశాలు తెలియజేయండి. జై బాబా. జై బాబా అండి. అందరికీ జై బాబా. ముందుగా ఒక 5 నిమిషాలు శ్రద్ధాంజలి ఘటించి అప్పుడు ఉపన్యాసంలోకి దిగుదాం. మనమంతా బాబా ప్రేమికులం. బాబా ప్రేమికులంతా కలిసి ఒక కుటుంబం, బాబా కుటుంబం, వసుధైక కుటుంబం మంది. అంటే ఒకే కుటుంబం, విశ్వాంకంతకే ఒకే కుటుంబంలో వాళ్ళు. అంచేత మన వసుధైక కుటుంబమైన బాబా ప్రేమికుల కుటుంబంలో ఎవరైనా చనిపోతే దాని గురించి కొంచెం చెప్పుకోవాల్సిన అవసరం ఉంటుంది. అందులో కొంచెం సేవ చేసేవాళ్ళు మంచి ఒక స్థాయిలో ఉన్న బాబా ప్రేమికులు అయితే తప్పనిసరిగా ముచ్చటించుకోవాలి. నిన్న మధ్యాహ్నం అంటే 12వ తారీఖుని ధోని రోజు మధ్యాహ్నం 3:30 గంటలకి గిరిధర్ అని చెప్పి ఒక ఆయన చనిపోయారు. ఆయన బాబాలు వాళ్ళ కుటుంబం తెలుసు నాకు. వాళ్ళ నాన్నగారి పేరేమో పురుషోత్తమరావు గారు. వాళ్ళు నిజామాబాద్లో సెటిల్ అయ్యారు. నేను నిజామాబాద్లో బీకామ్ చదివాను కాబట్టి పురుషోత్తమరావు గారితో నాకు బాగా క్లోజ్ కాంటాక్ట్స్ ఉన్నాయి. బాబా బాడీ డ్రాప్ చేసినప్పుడు ఫస్ట్ టైం దర్శనప్పటి నుంచి కూడా మా పెద్దన్నగారు నిజామాబాద్లో ఉండేవారు కాబట్టి ఆ రీత్యా నిజామాబాద్ బాబాలో నాకు అంత పరిచయం. పురుషోత్తమరావు గారు మంచి బాబాలు. ఆయన చనిపోయారు. వాళ్ళ అబ్బాయి ఇప్పుడు గిరిధరు. ఆయన బ్యాంక్ ఆఫీసర్. ఆయన వయసులో పెద్ద ఈ మధ్య రిటైర్ అయ్యారు. పెద్ద వయసులో ఆయన కాదు ఆయన. వాళ్ళ అబ్బాయి తేజ, మెహర్ తేజ అని గోపి బృందంలో అవతార్ మెహర్ బాబా పోటీ సెంటర్లో గోపి అందరికీ తెలుసు. ఆయన పాడతారు గ్రూప్ సాంగ్స్. గ్రూప్ సాంగ్స్లో ఇతను చాలా చక్కగా కోరస్ ఇస్తూ చక్కగా పాడతారు. చేత తండ్రి, కొడుకు, మనవడు ముగ్గురు కూడా బాబాలు వస్తాయి. మెహర్ తేజ కూడా ముఖ్యంగా వాళ్ళు మరాఠీ కూడా తెలుగు వాళ్ళతోటి మమైక్యం అయిపోయారు. వాళ్ళు మొదట మరాఠీ అయినప్పుడు కూడా వాళ్ళ కుటుంబం అంతా సాన్నిహిత్యం ఉంది నాకు. అంటే నా వివాహం కానప్పటి నుంచి కూడా తెలుసు. ఆయన చాలా చిన్న వయసులోనే నిన్న పాపం చనిపోయారు. అంటే హార్ట్ అటాక్ అన్నారు హాస్పిటల్లో జాయిన్ అయ్యాకే. అంచేత ఇతను కూడా చాలా సైలెంట్ వర్కర్. విశాఖపట్నంలో పనిచేస్తున్నప్పుడు అక్కడ ట్రాన్స్ఫర్ అయ్యి వచ్చారు. బ్యాంకులో పనిచేస్తుండేవారు. అక్కడ మీ వైజాగ్ కొత్త ఆయనకి నాకు కౌరు పంపించారు. ఎవరు అప్పుడు ఫోన్ చేశారో కౌరు పంపించారు పురుషోత్తమరావు. మా అబ్బాయి అక్కడికి వస్తున్నారు, ట్రాన్స్ఫర్ అవుతున్నారు, మీరు రిసీవ్ చేసుకోండి అని. వాళ్ళు లారీతోటి సామాన్తో వచ్చేసారు. ఏకంగా ఆ లారీని నేను లీడ్ చేశాను గిరిధర్రావు గారికి. ఇతను గిరిధర్ కొడుకు పేరు తేజ. అంటే అసలు మూలమేమో పురుషోత్తమరావు గారు. నిజామాబాద్ 1960s నుంచి ఆయన నాకు తెలుసు పురుషోత్తమరావు గారు. వాళ్ళ అబ్బాయి ఇప్పుడు గిరిధర్ చనిపోయారు. నిన్న శ్రద్ధాంజలి ఈరోజే బాడీని తీసుకెళ్లారు ఆయన్ని. ఇతను కూడా చాలా సైలెంట్ వర్కరు, సర్వీస్ ఎక్కువ చేస్తారు. అలాగే బాబా కార్యక్రమాలు అన్నింటిలో పాల్గొంటారు. ముఖ్యంగా కోటి సెంటర్కి
ఇక్కడ జూబ్లీ హిల్స్ సెంటర్కి. 2 సెంటర్లోనూ ఏ కార్యక్రమం జరిగినా ఆయన కుటుంబం అంతా పాల్గొంటారు. మెహర్ తేజ కూడా చాలా చాలా బాగా పాడతాడు హిందీ సాంగ్స్. ముఖ్యంగా మన మధుసూదన్ గారు హిందీ సాంగ్స్ చాలా బాగా పాడతారు. చేత ఆయన ఆత్మకి బాబా తబల వాయిస్తూ పాడతారండి, ఆయన తబల వాయిస్తూ ఆ, ఆయన తబల వాయిస్తూ గోపితో కలిసి పాటలు పాడతాడు. ఆ పాటలు బ్రదర్ కూడా హార్మోని వాయిస్తాడు. ఇస్తాడు. చాలా అద్భుతమైన కుటుంబం. అంటే ఆ కుర్రవాడితో నాకు మామూలుగా ప్రోగ్రామ్ విన్నాను తప్ప పర్సనల్ కాంటాక్ట్స్ ఉండవు. దూరం నుంచి చూస్తాను. నేను ఎవరో వాళ్ళకి తెలుసు, వాళ్ళు ఎవరో నాకు తెలుసు. నేను గిరిధర్ గారును వాళ్ళ నాన్నగారు పురుషోత్తమ గారు చాలా క్లోజ్ నాకు. చేత అటువంటి ఫ్యామిలీ ఆయన నిన్న తక్కువ వయసులోనే చనిపోయారు. 60s అంతే. ఈ మధ్య రిటైర్ అయ్యారనుకుంటాను బ్యాంకులో చేసి. చాలా సౌమ్యుడు, మంచివాడు, సైలెంట్ ఎవరు, ఎక్కువ మాట్లాడరు. మేము ఎప్పుడు నవ్వుకున్న ఒకళ్ళొకళ్ళు పలకరించుకుంటూ ఉంటాం, ఆయన నేను కూడా. అది చెప్పాలంటే మా వాళ్ళ ఎక్కువ వయసు నాలాంటి వాళ్ళు చాలామంది ఉన్నారు. ఇతను మాత్రం పాపం ఇంకా మ్యారేజ్ అతను చేసుకోలేదు ఇంకా. అతను ఏదో సినీ ఫీల్డ్ ఎంటర్ అయ్యారని విన్నాం. మెహర్ తేజ అతను ఇంకా బాధ్యతలు ఉన్నాయి. చేత ఆయనకి మంచి బాబాలు ఎవరు కాబట్టి బాబా పని చేశారు. బాబా కుటుంబంలో పుట్టారు. వాళ్ళ నాన్నగారు మంచి వెటరన్ బాబాలు ఎవరు. ఆయన బాబా ఆశీస్సులు తప్పకుండా ఉంటాయి. నేను ఒకటే చెప్పాను, బాబా పిలిచారు ఆయన వెళ్ళారని. ఒకటే, ఎవరికైనా అదే మాట చెప్పాలి మనం. బాబా పిలుస్తారు, వెళ్ళాలి అంతే. బాబా పిలిచారు, వెళ్ళారు. తర్వాత ఏ స్థితికి తీసుకెళ్తారు అన్నది బాబాకే వదిలేద్దాం. ఆయన మళ్ళీ ఇంకో జన్మ ఇస్తారా, ఇంకా 2-3 జన్మలు ఇస్తారా, అసలు జన్మ లేకుండా చేస్తారా అన్నది మనకి తెలియదు కూడా. మన ఈ ఇంటలెక్ట్కి తెలియని విషయం. టు షేర్ మై లవ్, ఆ కుటుంబంతో నాకు అతి సన్నిహిత సంబంధాలు ఉన్నాయి కాబట్టి మన ప్రేమను అందరినీ కూడా, గిరిధర్ గారిని తెలుసున్న వాళ్ళు హైదరాబాద్ వాళ్ళు చాలామంది ఉన్నారు, అందరికీ తెలుసు గిరిధర్ అంటే ఎవరో. గిరిధర్ గారిని ఒకసారి తలుచుకుంటూ శ్రద్ధాంజలి ఘటిద్దాం. అలాగే నాగమణి గారు నన్ను క్లోజ్ చేసేటప్పుడు గిరిధర్ గారిని తలుచుకున్న ఒక నిమిషం మౌనం కూడా అనౌన్స్ చేయండి. వేరే ఎప్పుడు ఉండి మౌనం కాక ఇంకో మౌనం, ఇంకో 1 minute గిరిధర్ గారి ఆత్మకి బాబా ఉన్నత గతి ప్రసాదించాలని మనం కోరుకుంటూ, బాబాను తలుచుకుంటూ ఒకసారి గిరిధర్ గారిని కూడా తలుచుకుందాం. ఇది నా హృదయపూర్వకమైన శ్రద్ధాంజలి. ఈ అవకాశం వచ్చింది కాబట్టి, నేను ఉపన్యాసం అవకాశం వచ్చిందని నేను వెళ్ళలేకపోయాను. ఈరోజు మార్నింగ్ వెళదాం అనుకున్నాను. ఆయన కారణాంతరాల వల్ల మా అబ్బాయి ఆఫీస్ తప్పనిసరిగా అర్జెంటుగా వెళ్ళాల్సి వచ్చింది. వాళ్ళు లేకుండా వెళ్ళలేము. అనేక కారణాల వల్ల నా ఆరోగ్య రీత్యా కూడా నేను ఎక్కడికి కదలలేకపోతున్నాను. హైదరాబాద్లో ఇంకే ఆన్లైన్ సర్వీస్లే తప్ప ఈ వేటికి పాల్గొలేకపోతున్నాను. చేత దీని ద్వారా, ఈ ఉపన్యాసం ద్వారా శ్రద్ధాంజలి గిరిధర్ గారికి, వారి ఫ్యామిలీకి కూడా సంతాపం తెలుపుతూ వాళ్ళని ధైర్యంగా ఉండమంటాం. వాళ్ళంత బాబాలో వచ్చాయి కాబట్టి ధైర్యంగానే ఉంటారు. అయినప్పుడు కూడా నా తరపు శ్రద్ధాంజలి ఘటిస్తూ మీ అందరి దగ్గర సెలవు తీసుకుంటాను. బాబా ఆయనకి ఉన్నత గతి ప్రసాదించుగాక. జై బాబా. మీతో ఒకటి తెలుగు బుక్ ఒకటి, జనరల్గా నా బుక్ రీడింగ్ అంత ఇష్టం ఉండదు, కానీ పుస్తకం అలవోకగా తీశాను ఒకసారి. ఇందులో విషయాలు చాలా తక్కువ ఉన్నాయని చెప్పి మీతోటి కంటిన్యూ చేశాను. కంటిన్యూ చేసిన తర్వాత నేను ఎవరి గురించి చెప్తున్నానో అతనికి బాబా లిబరేషన్ ఇచ్చారు, మోక్షం ఇచ్చారు అన్న విషయం తర్వాత చూశాను నేను. ఎందుకంటే మెమోరియల్ టవర్లో ఉన్న పేర్లు అందరికీ కూడా బాబా లిబరేషన్ ఇచ్చిన పేర్లేవన్నీ కూడా ముక్తి మోక్షం ఇచ్చారు. నేను చెప్తాను ఏ కుటుంబం గురించి అంటే ఐవి శేషగిరిరావు నాయుడు, ఆయన పేరు ఐవి శేషగిరిరావు నాయుడు. తాడేపల్లిగూడెంలో డిప్యూటీ కలెక్టర్గా ఉండేవారు. బాబా 1954 అదే బాబా రెండోసారి ఆంధ్ర పర్యటన చేసినప్పుడు కూడా కాంటాక్ట్స్ ఉన్నాయి. మొదటిసారి కూడా కాంటాక్ట్స్ ఉన్నాయి. ఆయనకి బాబా సాల్వేషన్ ఇచ్చారు, ముక్తి. వాళ్ళ కుటుంబం అంతా కూడా కొడుకులు,
అవ్వచ్చు, కానీ కోడలు అవడానికి అవకాశం ఉండదు. కూతుర్లో అవ్వచ్చు కానీ అల్లుళ్ళు అవ్వడానికి అవకాశం ఉండదు. కానీ కూతుర్లు అల్లుళ్ళు కూడా బాబాలు వస్తాయారు. అందులో కూతురు పేరు లతా విష్ణురావు గారు, కాకినాడలో ఉంటారు. ఆవిడ రాశారు మరపురాని మధుర క్షణాలు అని చెప్పి రాసి నాకు నేను 31 జనవరి 2004లో 2004 31 జనవరి 2004లో నేను అమర్చిత్కి వెళ్ళినప్పుడు నాకు కాంప్లిమెంటరీ, అప్పటికే నేను ఎడిటర్ని, బిల్వెట్ బాబా మ్యాగజైన్కి ఎడిటర్ని. అంచేత ఆవిడ నాకు స్వయానే నా దగ్గరికి వచ్చి నాకు ఇది ప్రజెంట్ చేశారు, బుక్ కాపీ తెలుగులో. ఆవిడ కలెక్ట్ చేసింది ఇది. అంటే ఈ లతా విష్ణురావు గారు కూడా శాశ్వతరావు గారి అమ్మాయి. జ్యోతి శాశ్వతరావు గారికి ఇంకో అమ్మాయి ఆవిడ స్వాగతం చెప్తున్నారు. ఒక చదివేశాను, ఇంకో 2 మంచి విషయాలు చదువుకున్నాడు. నేను శాశ్వతరావు గారి రెండో అమ్మాయి సరళాదేవిని అని చెప్పారు. అని చెప్పే విధంగా మా నాన్నగారు అప్పట్లో తాడేపల్లిగూడెంలో డిప్యూటీ కలెక్టర్గా పనిచేస్తూ ఉండేవారు. తోట ధనపతిరావు నాయుడు గారితో కూడా కాంటాక్ట్స్ ఉండేవి అని చెప్పి అవి చదువుకుంటున్నాం. అందులో భాగం కింద దాన్ని కంటిన్యూ చేస్తూ 2 పేరాలు చదివి ఒక డిస్కోర్స్ ఒకటి టైం ఉంటే చెప్తా ఉంటాయి. ఒక మంచి డిస్కోర్స్. బాబా గారు అక్కడ ఉన్న రోజుల్లో ధనపతిరావు నాయుడు గారి ఇంట్లో బాబాకు భోజనం తయారు చేసేవారు. వారి రెండో అమ్మాయి కౌసల్య, అంటే ధనపతిరావు గారి రెండో అమ్మాయి అన్నారు. కౌసల్య నేను స్నేహితులు. నేను అంటే ఈవిడ సరళాదేవి, సన్యాసరావు గారి శాశ్వతరావు గారి అమ్మాయి, రెండో అమ్మాయి సరళాదేవి. వారి రెండో అమ్మాయి కౌసల్య, నేను స్నేహితులు. ఆమె వచ్చి బాబా బంగాళదుంపలు వేపుడు చేస్తున్నారు, నేను కొద్దిగా చేశాను. అంటే బాబా గురించి అన్నమాట. బాబా గురించి బంగాళదుంపలు వేపుడు చేస్తున్నారు, నేను కొద్దిగా చేశాను, నీవు కూడా వేదిగా రా అని చెప్పి ఆవిడ ఫ్రెండ్ కాబట్టి కౌశల్ పిలిచారు. అంటూ వంటింట్లోకి తీసుకుని వెళ్ళింది. అక్కడ జగన్ మాస్టర్ బాబా వంట చేస్తున్నారు. నేను వారిని అడుగుగా ప్రేమతో ఆయన అనుమతించారు. అంటే జగన్ మాస్టర్ కూడా వచ్చారు, ఆయన చేస్తున్నారన్నమాట వంట. ఆ వంటలో వీళ్ళు సహాయం చేస్తున్నారు. ఈవిడ కూడా పాల్పంచుకుందుకు వెళ్ళారు. ఆయన జగన్ మాస్టర్ ఒప్పుకున్నారు హెల్ప్ చేయడానికి. నేను కొంచెం సేపు వేయించాను. ఆయన చెప్పారు, అంటే జగన్ మాస్టర్ చెప్పారు, బాబాకు బంగాళదుంపలు వేపుడు అంటే చాలా ఇష్టం. అవి చక్కగా ఎర్రగా వేగాలి, కానీ నూనె ఎక్కడ కనపడకూడదు. అందుచేత నేను వేయించిన తర్వాత బ్లాటింగ్ పేపర్ పెట్టి నూనె అంతా వత్తి తీసి అప్పుడు బాబాకు పెడతాను. ఎందుకంటే మన ఆంధ్రాస్ ఎక్కువ ఆయిల్ వాడతారు, చాలా ఎక్కువ ఆయిల్ వాడతాం ఆంధ్రాలో. అంచేత వాళ్ళు అక్కడ మహారాష్ట్రను ఇతర రాష్ట్రాల్లోనూ ఆంధ్రాస్ వాడినంత నూనె వాళ్ళు వాడరు. తక్కువ నూనెతో వేయించాలి. అంచేత మనకు అలవాటు ప్రకారం ఎక్కువ నూనె వేసుంటారు. ఆ నూనె కనిపించకుండా బ్లాటింగ్ పేపర్ పెట్టి ఒత్తేసి ఇంకా నూనె లేనట్టు చేశారనమాట, ఉండి లేనట్టు. ఒక పళ్ళెంలో 2 చిన్న పూరీలు, కొద్దిగా ఉప్పు లేని పలసటి పప్పు. సాధారణంగా బాబా అన్నం పప్పే తినేవారు, ఇంకేం తినేవారు కాదు. అన్నం పప్పే బాబా, ప్యూర్ వెజిటేరియన్ బాబా. ఆయన పుట్టింది నాన్ వెజ్లో పుట్టినా కూడా ఆయన వెజిటేరియన్ కిందే ఆహారం అలవాటు బాబాది. ఒక పళ్ళెంలో 2 చిన్న పూరీలు, కొద్దిగా ఉప్పు లేని పలసటి పప్పు, పక్కన కొద్దిగా ఉప్పు, బంగాళదుంపలు వేపుడు, కొద్దిగా అన్నం పెట్టి ధనపతిరావు గారి పెద్దమ్మాయి లక్ష్మి బాబా వద్దకు తీసుకెళ్లారు భోజనాలు. ఆమె తిరిగి తీసుకుని వచ్చి పళ్ళెం చూస్తే బాబా గారు ఒక పూరి ఒక ముద్ద అన్నం తిన్నారు అంతే. ఒక పూరిని ఒక ముద్ద అన్నం ముద్దని ఒక ముద్ద అన్నం తిన్నారు. కొద్దిగా బంగాళదుంపలు వేపుడు, పప్పులో కొద్దిగా వేలు పెట్టినట్లుగా కొద్దిగా తిన్నట్ట పప్పు కూడా, కొద్దిగా బంగాళదుంపలు వేపుడు తిన్నారు. అంటే అంత స్వల్పంగా ఆహారం తీసుకునేవారు బాబా. పప్పులో కొద్దిగా వేలు పెట్టినట్టుగా కొద్దిగా తిన్నట్లుగా తిన్నారు. ఆ పళ్ళెంలో మిగిలిన పదార్థాలు ఆమె మాకు పెట్టారు. సాక్షాత్తు పరమేశ్వరుడే తిని వదిలిపెట్టిన ఆ మహాప్రసాదాన్ని కళ్ళగద్దుకుని మహాభాగ్యంగా మేము తిన్నాము అని చెప్తున్నారు. చేత ఆయన కొద్దే చాలా కొంచెం తిన్నారు, మిగిలినంతా వీళ్ళకి ఇచ్చేశారు. అది బాబా తన్ని వదిలిన పదార్థాలు కాబట్టి మహాప్రసాదం కింద ఆయన టచ్ చేసి వదిలింది కాబట్టి వీళ్ళంతా తిన్నారు అని చెప్తారు.
ఈ అరుదైన అనుభవాలండి ఇవన్నీ. ఇటువంటి అనుభవాలు అందరికీ దొరకవు. ఎందుకంటే అన్ని దేహంతో ఉన్నప్పుడు చూడడమే కాకుండా ఆయనతో కాంటాక్ట్ ఉండడమే కాకుండా ఆయన ఆయన చేతుల మీదుగా టచ్ చేసిన ప్రసాదాన్ని కూడా వీళ్ళకి తిని భాగ్యం కలిగిందంటే వీళ్ళు కూడా ఎంత ధన్యులో. అందుకే అంత అర్హులు కాబట్టే ఆయనకు మోక్షం ఇచ్చారు బాబా. దీన్ని బట్టి ఆయన ఎంత ఉన్నతుడైన బాబాలు ఎవరో మనం చెప్పుకోవచ్చు. ఐవి సన్యాసరావు నాయుడు గారు ఆ రోజు ప్రజాదర్శనం నేను మా పాపను ఎత్తుకుని క్యూలో నిలబడ్డాను. సరళాదేవి గారు చెప్తున్నారు, నేను బాబాని ఎత్తుకుని మా పాపను ఎత్తుకుని క్యూలో నిలబడ్డాను. అంతలో ధనపతిరావు నాయుడు గారు కోడలు ఈశ్వరి వచ్చి మా పాపను తీసుకుని, ఈశ్వరిను ఈవిడ స్నేహితులు కాబట్టి కౌశల్య ఆవిడ, ఈవిడ పేరు ఈశ్వరి వచ్చి మా పాపను తీసుకుని బాబా వద్దకు అందరికన్నా ముందుగా వెళ్ళి అంటే ఎవరమ్మాయిని ఇప్పుడు సరళాదేవి చెప్తున్నారు ఇవన్నీ విషయాలు. సరళాదేవి గారి పాపని ధనపతిరావు నాయుడు గారి అమ్మాయిని ఈశ్వరి బాబా దగ్గర తీసుకెళ్లారు. బాబా ఈ పాపకు పేరు పెట్టండి అని బాబా నోట్లో పెట్టారు. అంటే ఈ శేషగిరిరావు గారి కూతురైన సరళాదేవి కూతురు కింది బాబా ఒళ్ళో పడుకోబెట్టి బాబాకు పేరు పెట్టండి అని చెప్పి అడిగారట. బాబా ఈ పాపకు పేరు పెట్టండి అని బాబా ఒళ్ళో పెట్టింది. అప్పుడు బాబా గారు కొన్ని పేర్లు చెప్పు అన్నారు. నువ్వు ఏదైనా కొన్ని పేర్లు చెప్తే అందులో ఇది సెలెక్ట్ చేస్తాను అన్నారు బాబా. ఆమె కొన్ని పేర్లు చెప్తూ ఉంది. శోభ అని రాగానే బాబా ఆగమని సౌండ్ చేశారు. మెహర్ శోభ అని పేరు పెట్టండి అన్నారు బాబా. శోభ అని పేరు వచ్చింటే వీళ్ళు ఇచ్చిన పేర్లో చేత దానికి ఎప్పుడు మెహర్ కలుపుతారు కదా బాబా, కలపాలి కదా, కలిపారు బాబా. మెహర్ శోభ అని పేరు పెట్టారు. బాబా దర్శనమిస్తున్నంతసేపు బాబా నా ఒళ్ళోనే ఉండేది. ఒకవేళ నేను పాపను ఎక్కడైనా పరుగు పెట్టి వస్తే పాప ఏది అంటూ ఎంతో ప్రేమతో అడిగేవారు. ఆ రోజు బాబా 7 ముడతల తెరపై అంటే 7 వీల్ కర్టెన్ అని ఒక డిస్కోర్స్ ఉంది. అదనమాట 7 ముడతల తెర అంటే 7 ఫోల్డెడ్ కర్టెన్ అని. చేత ఆ రోజు బాబా 7 ముడతల తెరపై ఉపన్యాసం ఇస్తున్నారు. పాప నా ఒడిలో నిద్రపోతోంది. పాప ఏమి చేస్తుంది అని బాబా నన్ను అడిగారు. ఆ పాప పట్ల కూడా అంత ఆప్యాయత ప్రేమ చూపించారు బాబా. పేరు పెట్టడమే కాకుండా మా అమ్మాయి ఆ పాప యొక్క బాగోగులు కూడా బాబా అడుగుతూ ఉండేవారు. పాప ఏం చేస్తుంది అని బాబా అడిగారు. నిద్రపోతుంది బాబా అని సమాధానం ఇచ్చారు. నిద్రపోని అన్నట్లు బాబా ప్రేమగా సౌండ్ చేశారు. ఎప్పుడు చీటికి మాటికి నిద్ర లేచే పాప బాబా ఉపన్యాసం అయ్యే వరకు కూడా ఆదిమర్చి హాయిగా నిద్రపోయింది. మామూలుగా నిద్రపోరు, చికాకు పెడతారు బాబా. కానీ బాబా ఎంతసేపు ఉపన్యాసం ఇచ్చారో 7 ఫోల్డెడ్ వీల్ మీద అంతవరకు కూడా ఒకసారి కూడా లేవకుండా అలర్ట్ చేయకుండా గాఢ నిద్రపోయింది ఆ అమ్మాయి పాప. ఆదిమర్చి హాయిగా నిద్రపోయింది. ఆ తర్వాత బాబా దర్శన కార్యక్రమం ప్రారంభమైంది. స్త్రీల క్యూను కంట్రోల్ చేయడానికై నేను వాలంటీర్గా పనిచేయడం ప్రారంభించాను. క్యూను కంట్రోల్ చేస్తూ నేను బాబా వంకే చూస్తూ ఆ దివ్యమంగళ విగ్రహాన్ని తన విధిగా చూస్తూ అంతటి చక్కని అవకాశం నాకు లభించినందుకు సంతోషిస్తూ బాబా సమక్షంలో మొదటి క్షణాలు గడిపాను. అంటే ఆ క్యూలో వాలంటీర్ పని చేసింది బాబా ఉండగానే. ఆ వాలంటీర్ పని చేస్తుంటే బాబాని కంటిన్యూస్గా చూసి భాగ్యం ఈవిడికి కలిగింది. చేత ఎంతసేపు వాలంటీర్ పని చేసినంతవరకు బాబా కనిపిస్తూ ఉండేవారు. దర్శనానికి వచ్చిన వాళ్ళందరినీ చూసి బాబాని కూడా దర్శనం చేసుకుంటూ ఎక్కువసేపు బాబా సమక్షంలో దగ్గరగా ఉండి ఆ వాలంటీర్ వర్క్ చేయడం ఒక మొదటి క్షణంగా అనిపించింది నాకు అని చెప్పి అంటున్నారు వీడు. ఈ విధంగా తొలి దర్శనంలోనే మా అందరినీ తన ప్రేమ బందీలుగా చేసేసారు బాబా. ప్రేమావతార్ మెహర్ బాబా మందార మకరంద మాధుర్యమును తేలు మధురంబు వేపునే మధురమునుకొని భాగవతంలో పద్యం ఉంది. ఆ పద్యంలో ఒక వాక్యం రాశారు ఇక్కడ. అంచేత అంటూ పోతనామాచులు రాసిన వాక్కులు ఎంతైనా సత్యాలు.
నిజంగానే ఆ మందార మకరంద మాధుర్యం అంటే భగవంతుని యొక్క సాన్నిహిత్యాన్ని అలా పోల్చారు. అంత తీయడిది అది. నిజంగా పోతనామాచుడు రాసినట్టు ఆయన సాంగత్యం, ఆయన దర్శనం ఇది కూడా అంత మందార మకరంద మాధుర్యం లాంటిదే. అందులో తెలియటటువంటి మధురము దానికి దాని యొక్క మధురం ఎంత తీయడదో ఇంకో దానికి ఏం తెలుస్తుంది, మామూలు ఈగకి ఏం తెలుస్తుంది అర్థం అది. నిజంగానే దివ్య పాదాల విందాలను తిలకించిన చిత్తం అన్యమేమి కోరదు. ఆయన దివ్య పాదాల విందాల చేసే అన్ని కాంటాక్ట్లోకి వచ్చిన తర్వాత ఆ మాధుర్యం ఇంకా వదలంది. అందుకే ఎవరో ఒక పాటలో రాస్తారు, మేము మర్చిపోయినా నువ్వు వదలవు కదా మమ్మల్ని. ఒక్కసారి బాబా పరిలోకి వస్తే మనం మర్చిపోతూ ఉంటాం కానీ అప్పుడప్పుడు ఆయన్ని మాత్రం మనం వదలడం. ఇక్కడ అది అక్కడికి కొంత చదవడం జరిగిందండి. బాబా ఒక కొటేషన్ చెప్పారు, దాని వివరణ కూడా ఇచ్చారు. కొటేషన్ చదువుతాను. కొటేషన్ ఎక్స్ప్లెయిన్ చేయడానికి మిగిలిన సమయం సరిపోతుంది కాబట్టి నేను నెక్స్ట్ సిట్టింగ్లో దాన్ని ఎక్స్ప్లెయిన్ చేసి చెప్తాను. బాబా అంటున్నారు, వీ ది పర్ఫెక్ట్ మాస్టర్స్ అండ్ అవతార్. మేము అంటే సద్గురువులు కానీ లేదా అవతార పురుషుడు కానీ వాళ్ళు ఏం చేస్తారు, అవుట్వర్డ్లీ అంటే బాహ్యంగా మీరు కనిపించేది ఏదైతే ప్రాపంచికంగా కానీ మనకు అదే కనిపిస్తుంది. ఏం చేస్తారు వాళ్ళు, హెరాస్ అంటే దుఃఖ పెడుతూ ఉంటారు, హింసిస్తూ ఉంటారు. ఎవరిని, దోస్ హూ లవర్స్, మమ్మల్ని ప్రేమించి వాళ్ళని ప్రేమికుల్ని వాళ్ళని నానా రకాల హింసలు పెడతాం మేము అని చెప్తున్నారు బాబా. ఎవరైతే మాకు అతి సన్నిహితంగా ఉన్నారో, ఎవరైతే మమ్మల్ని అమితంగా ప్రేమించారో వాళ్ళకి మేము ఏడిపించడం అంత కాదు, రాశికి అంతా అంపాన్ని పెడతాం, వాళ్ళకి చాలా హింస పెడతాం, మేము క్షోభ పెడతాం, సుఖంగా ఉండనివ్వం అని చెప్తారు బాబా. అది కొటేషన్. చేత అవుట్వర్డ్లీ హెరాస్ దోస్ హూ లవర్స్ అండ్ హూ డూ నథింగ్ టు దోస్ హూ డిస్పైజ్ అస్. ఎవరైతే మమ్మల్ని తృణీకరిస్తారో, ఎవరైతే మేము బాబా భగవంతుడు కాదు అని చెప్పి వాళ్ళనేమో దగ్గర తీసుకుంటారట. కేజీ దస్తూరు అని 4-5 ఉన్నారు పేర్లు. బాబాని అవుట్వర్డ్గానే మొత్తం అంతా వాళ్ళ జీవితం అంతా బాబాని అపోనెంట్గానే ఉన్నారు వాళ్ళు. లేదా వాళ్ళని ఏమనట్లేదు, దగ్గర తీసుకుని సుఖాన్ని కోరుకుంటూ నవ్వి ఊరుకుంటారు. ఎవరైనా వీళ్ళకి వ్యతిరేకంగా మాట్లాడినా కూడా వాళ్ళు చిరునవ్వు ఊరుకుంటారు, వాళ్ళని ఏమీ హింస పెట్టరు. కానీ అమితంగా ప్రేమించిన వాళ్ళు మాత్రం నానా కష్టాలు పెడుతుంటారు. ఇది ఇప్పుడు మెహర్ బాబాకు వచ్చినప్పుడే కాదు, గత అవతారాల్లో కూడా అదే జరిగింది. చాలా కష్టపడేవారు. ఇప్పుడు సక్కుబాయి సంగతి తీసుకుంటే చూసుకోండి, మీరాబాయి కానీ సక్కుబాయి కానీ, మరి బాలుడు వాడు ఎవరు, ప్రహ్లాదుడు ఎంత హింస పెట్టాడు. అదంతా కూడా హింసిస్తూనే ఉంటాడు ఎంత అమితంగా ప్రేమిస్తే. ఆఖరికి బాల్యమిత్రుడైన అతను కుచేలుడు, కృష్ణుడికి కుచేలుడు బాల్యమిత్రుడు. ఆ కుచేలుడు కటికి దరిద్రం అనుభవించాడు. అనుభవిస్తూ ఆ కృష్ణుడి దగ్గరికి దర్శనం చేసుకుందామని వచ్చాడు, కానీ అతని దరిద్రాన్ని కప్పిపుచ్చుకున్నాడు. అది చిరిగిపోయిన గుడ్డతోటి, ఏదో పాత గుడ్డతోటి అందులో ఇప్పుడు అటుకులు తీసుకొచ్చాడు, నేనేం తీసుకురాలేదు, లేదు ఏం లేదు వాడి దగ్గర, కటికి దరిద్రుడు. అది దరిద్రాన్ని చెప్పకుండా ప్రేమ ఎక్కువ, కృష్ణుడు అంటే అమితమైన ప్రేమ. బాల్య స్నేహితుడు అనే కాదు, ఆయన అవతార పురుషుడిని భగవంతుడిగా అంగీకరించి ప్రేమించాడు. అటువంటి కుచేళ్ళకి ఆయన తీసుకొచ్చిన అటుకుల్ని ఆయన సాక్షాత్ అవతారం అయింది. అటుకులు మప్పేటి, అటుకులు అంటే నాకు చాలా ఇష్టం, బాగా తీసుకొచ్చాం అని చెప్పి ఆయన తీసుకొచ్చిన అటుకుల్ని అతను సిగ్గుపడుతున్నాడు అటుకులు ఇవ్వడానికి. అటుకుల్ని తిని అతను మహాభాగ్యం, భౌతికంగా అతను భాగ్యం అడగలేదు, కానీ ఆయన అడగకుండానే మహాభాగ్యాన్ని ప్రసాదించడం చేత చాలా బీదవాళ్ళు, చాలా కష్టపడేవాళ్ళు, హింసించేవాళ్ళు, కుటుంబంలో అందరినీ చంపేస్తాడు. అది ఎంత ఏడవరు వాళ్ళు. తెలుసు మనందరికీ, చాలా మంది తెలుసు. ఆవిడ వాళ్ళెవరు ఆవిడ ఏడవకపోతుంటే అంత కష్టాలు ఇచ్చినా ఏడవలేదు ఆవిడ. ఆఖరి బాబాయ్ కన్నీరు పెట్టుకుంటే అప్పుడు ఏడ్చింది. ఆవిడ ఎలాగే ఏడిపించాలని చెప్పి
నీకు ఇంత కష్టాలు ఉన్నాయని చెప్పి ఎలాగా సహించామో నాకు తెలియదు కష్టాలని. సినిమాకి రమ్మంటే కూడా సినిమాకి వచ్చేస్తున్నాడు. నావల్ తర్వాత ఎవరో ఉన్నారు అంటే పేరు కరెక్ట్గా ఒకదానికి ఒకటి చెప్పడానికి గుర్తుంటేనే చెప్తాను, లేకపోతే ఆవిడే అనుకుంటాను. ఒక కుటుంబం, బాంబే కుటుంబం. ఆఖరికి జూనియర్ ఆది ఉన్నాడు. జూనియర్ ఆది కూడా అతను చెప్తాడు, కొడుకు ఆఖరి కొడుకు చనిపోయాడు, అతనే వంశాధారం అవుతాడు. ఇంకా అతను ఇండియా తిరిగి వచ్చి వీళ్ళని ఉద్ధరిస్తాడు అనుకుంటే అతను కూడా చచ్చిపోతాడు. మొత్తం కుటుంబాన్ని అందరినీ నానా రకాలుగాను కష్టాలు పెట్టి గాలికి తెగిన గాలి పట్టంలా చేసేస్తాడు. అయినా కూడా ఆ గృహిణి పాపం ఏడవకుండా ఉంటే ఆఖరి బాబా ఆయనే కన్నీరు పెట్టుకుంటే బాబా కన్నీరు చూసి అప్పుడు ఏడ్చిందాడు. అంతవరకు ఎవరు ఏడిపించలేకపోయారు. ఆఖరికి స్త్రీ మండలి కూడా వెళ్ళారు, మణి వాళ్ళు కూడా వెళ్ళారు. స్త్రీ మండలి వెళ్ళినా కూడా ఆవిడ ఏడిపించలేకపోయారు. ఈ రిచ్ వెళ్ళి ఏడిపిద్దాం ట్రై చేశాడు, ఏడవలేదు ఆవిడ. అక్కడ బాబాయ్ ట్రై చేశాడు. అయితే నువ్వు నిజంగానే దుఃఖం లేకపోతే సినిమాకి వస్తావు అంటే వస్తాను, దాన్నే ఉందండి. సినిమాకి వెళ్ళిపోయింది, అక్కడ కూడా ఏడవలేదు. సినిమాకి రమ్మంటే వెళ్ళిపోయింది. అంత స్థితప్రజ్ఞురాలు ఆవిడ. ఈక్విపాయిజ్ అంటారు దాన్ని. అంటే ఏ కష్టం వచ్చినా కూడా తొడగకుండా వెనకుండా ఉండేవాళ్ళు. అలాంటి వాళ్ళని ఇంకొంచెం ఏడిపిస్తారు వాళ్ళు. అది బాబా చెప్తారు, ఈ మెసేజ్లో చెప్తారు. వాళ్ళ కష్టాలు ఇంకా ఎక్కువ ఇస్తుంటాడు వాళ్ళు తట్టుకునేదాకా. ఇంకా ఎక్కువ కష్టాలు వచ్చినా కూడా తట్టుకున్నామని చెప్పేసి, ఎలా తట్టుకున్నామని చెప్పి బాబా కన్నీరు కారుస్తారు. ఆ కన్నీరు చూసి, బాబా కన్నీరు చూసేప్పుడు బళ్ళు నేర్చేసింది ఆవిడ. చేత ఈ కష్టాలు ఇవ్వడమే. తర్వాత దీంట్లో డిస్కోర్స్లో బాబా స్వయంగా ఆయన మాటల్లో చెప్పారు. బాబా వుడ్ ఎక్స్ప్లెయిన్ అబౌట్ ది పాస్ట్ అవతార్స్ టు ది మండలి ఆన్ ది 16th August 1926. 16th August 1926 చెప్పారు బాబా. ఏమని? హీ రివీల్డ్ అబౌట్ ప్రొఫెట్ మహమ్మద్ గురించి, ఇంకా జీసస్ క్రైస్ట్ గురించి, సిలువ వేయబడ్డాడు కదా వాళ్ళ గురించి. వీళ్ళంతా కూడా మేమందరూ కూడా మమ్మల్ని ఎవరైతే అమితంగా ప్రేమించారో, ఎంత ఎక్కువగా ప్రేమిస్తే అంత కష్టాలు పెడతాము మేము. నిజంగా మమ్మల్ని వ్యతిరేకించకుండా మమ్మల్ని తోలనాడు వాళ్ళని మేము ప్రేమిస్తే ముద్దాడి వాళ్ళని అల్లా చూస్తాం. కానీ మిమ్మల్ని మాత్రం ఆఖరికి చంపేస్తాం కూడా అని చెప్తున్నాను. ఈవెన్ నువ్వు కిల్ యూ అని చెప్పి అమితమైన ప్రేమికుల్ని కిల్ అని మాట కూడా ఉపయోగించారు. తర్వాత ఇక్కడ మర్దర్ అని మాట కూడా ఒకటి ఉపయోగించారు. అది డిస్కోర్స్ వచ్చి సోమవారం మీతో షేర్ చేసుకుంటాను. ఈరోజు శ్రద్ధాంజలి ఘటించడానికి కొన్ని నిమిషాలు తీసుకున్నాం కాబట్టి వీటితోటి మీతో సెలవు తీసుకుంటాను. అవతార్ మెహర్ బాబాకి జై. ఆ సైలెన్స్ మనం పాటిద్దామండి ఒకసారి గిరిధర్ గారిని తలుచుకుంటూ. జై బాబా. అవతార్ మెహర్ బాబాకి జై. జై బాబా. మల్లికార్జున గారు జై బాబా. జై బాబా అమ్మ. జై బాబా సార్. జై బాబా. చాలా మంచి విషయాలు మన కుటుంబం సన్యాసరావు గారి కుటుంబం నుంచి, లతా విష్ణు గురించి చాలా చక్కగా అన్ని విషయాలు తెలియజేశారు సార్. మీకు జై బాబాలు. లాస్ట్ లో మీరు చెప్పినట్లుగానే గిరిధర్ గారి గురించి ఒక నిమిషం మనం మౌనం పాటిద్దాము సపరేట్ గా. జై బాబా సార్. ఇప్పుడు మనం సంకీర్తనలో భాగంగా రజనీ, జై బాబా రజనీ గారు జై బాబా సంకీర్తన. జై బాబా. अवतार मेहर बाबा की जय. मेहेरु बाबा प्रेममया श्रीनुतनया शरणमया. मेहेरु बाबा प्रेममया श्रीनुतनया शरणमया. ओ मेहेरु बाबा श्री मेहेरु बाबा प्रभो मेहेरु बाबा श्री मेहेरु बाबा. मेहेरु बाबा प्रेममया श्रीनुतनया शरणमया. मेहेरु बाबा प्रेममया श्रीनुतनया शरणमया.
ప్రభుని చల్లని సన్నిధిలో మనుగడ సాగించాలయ్యా. ప్రభుని చల్లని సన్నిధిలో మా మనుగడ సాగించాలయ్యా. పాప పుణ్యముల కావడిని మోసే భారము నీయుమయా. నీ ప్రేమికుడను నేనంటూ నడిచే భాగ్యము చూపుమయా. నీ ప్రేమికుడను నేనంటూ నడిచే భాగ్యము చూపుమయా. నడిచే భాగ్యము చూపుమయా. మెహేరు బాబా ప్రేమమయా. శ్రీనుతనయా శరణమయా. మెహేరు బాబా ప్రేమమయా. శ్రీనుతనయా శరణమయా. ఆడంబరము జీవనము అశాశ్వతం బని తెలిసినది. శాశ్వతమైనది ప్రేమయని అది నాకిమ్మని వేడి తిని. సృష్టికి నీవే ప్రభుడవని నిశ్చయముగమది నమ్మితిని. సృష్టికి నీవే ప్రభుడవని నిశ్చయముగమది నమ్మితిని. నిర్మలముగ నిను వేడి తిని. మెహేరు బాబా ప్రేమమయా. శ్రీనుతనయా శరణమయా. మెహేరు బాబా ప్రేమమయా. శ్రీనుతనయా శరణమయా. భవబంధాలు పెరగకనే నీ అనుబంధము పెంచుమయా. అడుగడుగున నీ రూపమును కలనైనా చూపుమయా. భవబంధాలు పెరగకనే నీ అనుబంధము పెంచుమయా. అడుగడుగున నీ రూపమును కలలోనైనా చూపుమయా. పశ్చాత్తాపపు ప్రార్థనతో పాపములన్నీ తొలగెనయా. పశ్చాత్తాపపు ప్రార్థనతో పాపములన్నీ తొలగెనయా. నీ ప్రేమ సన్నిధిని చేర్చుమయా. మెహేరు బాబా ప్రేమమయా. శ్రీనుతనయా శరణమయా. ఓ మెహరు బాబా శ్రీ మెహరు బాబా. ప్రభో మెహరు బాబా శ్రీ మెహరు బాబా. మెహరు బాబా ప్రేమమయా. శ్రీనుతనయా శరణమయా. మెహరు బాబా ప్రేమమయా. శ్రీనుతనయా శరణమయా. అవతార్ మెహర్ బాబా కీ జై. జై బాబామణి. అందరికీ జై బాబా అండి. బాబా చాలా చక్కగా నిత్య సంకీర్తన పాడి వినిపించారు. మీకు జై బాబా. ఉమారాణి గారు జై బాబా. ఒక సంకీర్తన చేయండి, తర్వాత విజయ బైస గారు వెళ్ళిపోతారు. జై బాబా. ఉమారాణి గారు జై బాబా అండి. విజయ గారు జై బాబా. జై బాబా అండి. జై బాబా. విజయ బైస. జై బాబా. జై బాబా అండి. అవతార్ మెహర్ బాబా की जय. శరణం శరణం మెహరావతారా. శరణం 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 మౌనావతారా. శరణం 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 హృదయ నివాస. శరణం 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 దివ్య స్వరూప. శరణం 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 అందాల దేవా. శరణం 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 ఆనంద దేవా. శరణం 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 మెహరావతారా. శరణం 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 మౌనావతారా. శరణం
శరణం శరణం సుందర రూపా శరణం 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 పరమానంద శరణం 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 కలియుగ దేవా శరణం 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 ప్రియమందార శరణం 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 మెహరావతార శరణం 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 మౌనావతార శరణం 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 త్రిభువనపాల శరణం 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 గాన విలోల శరణం 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 శోక వినాశ శరణం 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 బ్రహ్మాండకార శరణం 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 మెహరావతార శరణం 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 మౌనావతార శరణం 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 మానవరూప శరణం 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 ప్రేమావతార శరణం 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 ఆత్మీయ దేవా శరణం 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 ఆరాధ్య దేవా శరణం 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 మెహరావతార శరణం 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 మౌనావతార శరణం. అవతార్ మెహర్ బాబాకి జై. అందరికి జై బాబా అండి. జై గారు జై బాబా అండి. జై బాబా. జై బాబా అండి. చక్కగా కాళ్ళు మీకు జై బాబా అండి. మాలతి అంటే జై బాబా. మీరు ఒక సంకీర్తన చేయండి శర్మ గారు, తర్వాత మీరు రెడీ. జై బాబా. जय बाबा. జై బాబా अवतार అండి. अवतार मेहर बाबा की जय. నా స్వరమున వసించి పలికించు పదములను ప్రతి పదము నీ పలుకే నిలవాలి శాశ్వతమే. నా స్వరమున వసించి పలికించు పదములను ప్రతి పదము నీ పలుకే నిలవాలి శాశ్వతమే. అనురాగమిరాగముగా ఆరాధనే శృతిలయగా అనుక్షణము నీ తలపే అమరేయాలాపనగా అనురాగమిరాగముగా ఆరాధనే శృతిలయగా అనుక్షణము నీ తలపే అమరేయాలాపనగా గీతాలను పాడించు నీ సూక్తులు వినిపించు. గీతాలను పాడించు నీ సూక్తులు వినిపించు. నా స్వరమున వసించి పలికించు పదములను ప్రతి పదము నీ పలుకే నిలవాలి శాశ్వతమే. ప్రేమే భావకముగా నీవే సకలార్థముగా నీకే సర్వార్పణగా మెహరేశ్వర మాధురిగా ప్రేమే పావకముగా
నీవే సకలాంతముగా నీకే సర్వాత్మగా మెహరేశ్వర మాధురిగా గీతాలను పాడించు గీతాలను పాడించు నీ బాటను నడిపించు నా స్వరమున వసించి పలికించు పదములను ప్రతి పదము నీ పలుకే నిలవాలి శాశ్వతమే నా స్వరమున వసించి పలికించు పదములను ప్రతి పదము నీ పలుకే నిలవాలి శాశ్వతమే నిలవాలి శాశ్వతమే. జై బాబా. థ్యాంక్ యూ నాగమణి. అందరికి జై బాబా. చక్కగా మంచి పాడి వినిపించారండి. మీకు జై బాబా. శర్మ గారు జై బాబా. శర్మ గారు జై మెహర్ బాబా. రాజీవాణి గారు బాబాకి జై. మధురం మధురమే శ్రీ మెహరు బాబా నామం, ఇది మధురం ఇది తరుణం మరి వదలం జగతికి జీవాధారం. మధురం మధురమే శ్రీ మెహరు బాబా నామం. వాదాలు ఏలా భేదాలు మాని బాబాను చేరి తరింపరండి. వాదాలు ఏలా భేదాలు మాని బాబాను చేరి తరింపరండి. కళ్యాణమూర్తిని కనులరగాంచి మనసార నోరార కీర్తింపగ జగదేలా. మధురం మధురమే శ్రీ మెహరు బాబా నామం. మహాజ్ఞాని అయినా మందబుద్ధి అయినా అహము విడువలేక ప్రభుని చూడలేరు. మహాజ్ఞాని అయినా మందబుద్ధి అయినా అహము విడువలేక ప్రభుని చూడలేరు. అవతారమూర్తి ప్రత్యక్ష దైవం, అవతారమూర్తి ప్రత్యక్ష దైవం. మనసార నోరార కీర్తింపగ జగదేలా. మధురం మధురమే శ్రీ మెహరు బాబా నామం, ఇది తరుణం మరి వదలం జగతికి జీవాధారం. మధురం మధురమే శ్రీ మెహరు బాబా నామం. అవతార్ మెహర్ బాబా की जय. जय मेहर बाबा అండి. నాగమణి గారు థ్యాంక్ యూ. అందరికీ జై మెహర్ బాబా. పాడి వినిపించారు. మీకు జై బాబా. సత్యవాణి గారు జై బాబా. మీరు సంకీర్తన చేయండి. సుబ్బారావు గారు जय बाबा अंडी. अवतार मेहर बाबा की जय. मेहरु बाबा మదిలోన నిరతమైతో చునెల్లప్పుడు శిలల వలెనుండు హృదయాల్లో ప్రేమ బీజాలు నాటించే మెహరు బాబా మదిలోన. ప్రేమ వికసించు తరుణములో చేరినవి ఎన్ని కోరికలో తరుగరాని తపనలన్నీ సమసిపోయాయి సన్నిధిలో.
మెహరు బాబాయమదిలోన కరుణ కురిపించు కనుదోయి స్మరణ కలిగించు నీ నామం కరుణ కన్నా స్మరణ కన్నా వరలు నీపైన నా ప్రేమ మెహరు బాబాయమదిలోన ఒకే విశ్వాస శూన్యుడనై ఒకే మార్గాన నేరాక అగోచరుడైన నిన్ను కొలిచే రామచంద్రుండనే కనుమా మెహరు బాబాయమదిలోన నిరతమై తోచునెల్లప్పుడు శిలల వలె నుండు హృదయాల్లో ప్రేమ బీజాలు నాటించే మెహరు బాబాయమదిలోన అవతార్ మెహర్ బాబా की జై. జై బాబా అండి నాగమణి గారు. అందరికీ జై బాబా అండి. బాబా అండి చాలా మంచి సంకీర్తన చక్కగా పాటించారు. మీకు జై బాబా. సుబ్బారావు గారు జై బాబా అండి. మీరు ఒక సంకీర్తన చేయండి. లలిత కుమారి గారు మీరు ప్రార్థనలకు రెడీ ఉండండి. ఉమారాణి గారు నామం చేస్తారు. బాలరాజు గారు జై బాబా. సుబ్బారావు గారు జై బాబా అండి. మీరు ఒక సంకీర్తన చేయండి. अवतार मेहर बाबा की जय। ओ करुणामय ओ नामय अकलंक हृदय निलया ओ करुणामय ओ करुणामय నీ కరుణారుణ ఉదయకాంతులలో నీ కరుణారుణ ఉదయకాంతులలో వికసించినయా హృదయ కమలములో వికసించినయా హృదయ కమలములో నీ కరుణామయా మధుర గానమే నీ కరుణామయా మధుర గానమే ఏకాత్వ పరమా ప్రేమాతత్వము ఏకాత్వ పరమా ప్రేమాతత్వము ఓ కరుణామయా ఓ కరుణామయా అకలంక హృదయ నిలయా ఓ కరుణామయా నీ కరుణామృత వర్షధారలే నీ కరుణామృత వర్షధారలే సకల చరాచరా జగతికి జీవము సకల చరాచరా జగతికి జీవము నీ కరుణాన్విత సత్యవాణియే నీ కరుణాన్విత సత్యవాణియే లోకాలేలే దివ్య శాసనము లోకాలేలే దివ్య శాసనము ఓ కరుణామయ ఓ కరుణామయ అకలంక హృదయ నిలయా ఓ కరుణామయ నీ కరుణయే మా ఆత్మజాగృతి నీ కరుణయే మా ఆత్మజాగృతి నీ కరుణయే నీతో బాంధవ్యము నీ కరుణయే నీతో బాంధవ్యము నీ కరుణయే నీ ప్రేమ ప్రసాదము నీ కరుణయే నీ ప్రేమ ప్రసాదము మా క్రిడి బ్రోచిన మెహరు సనాతన మా క్రిడి బ్రోచిన
मेरु सनातन ओ करुणामय ओ करुणामय अकलंक हृदय निलया ओ करुणामय ओ करुणामय अवतार मेहर बाबा की जय। जय बाबा। ఏ బాబా అండి సుబ్బారావు గారు చాలా చక్కగా మంచి సంగీతం ప్రారంభించారు. మంచి బాబా. ఇప్పుడు లలిత కుమారి గారి జై బాబా అండి. బాబా వారికి ప్రేమ చేసి జై జై. जय बाबा अंडी अवतार मेहर बाबा की जय ఓ పరవర్తిగార్ సర్వ పోషక సర్వ రక్షక నీవు ఆదియును అంతమును లేనివాడవు అద్వైడవు నిరుపమానుడవు నీ ప్రమాణమెవ్వరును ఎరుంగ నేరరు నీవు వర్ణము నామము రూపము గుణములు లేనివాడవు నీవు అపరిమితుడవు గంభీరుడవు ఊహాతీతుడవు భావనాతీతుడవు శాశ్వతుడవు నాశము లేనివాడవు నీవు అవిభాజ్యుడవు దివ్య చక్షువులతో కాని నిన్నెవ్వరునూ చూడజాలరు నీవు ఎల్లప్పుడూ ఉంటివి నీవు ఎల్లప్పుడూ ఉన్నావు నీవు ఎల్లప్పుడూ ఉందువు నీవు అంతటను కలవు నీవు అన్నింటనున్నావు మరి నీవు అంతటికి అన్నింటికి ఆవలనుందువు నీవు ఆకాశమున గలవు పాతాళమున గలవు నీవు వ్యక్తుడవు అవ్యక్తుడవు అన్ని భూమికలందున్నావు అన్ని భూమికలకు అతీతుడవు నీవు మూడు లోకములలో ఉన్నావు ముల్లోకములకు ఆవల కూడా ఉన్నావు నీవు అగోచరుడవు స్వతంత్రుడవు నీవు సృష్టికర్తవు ప్రభులకు ప్రభుడవు అందరి మనస్సులను హృదయములను ఎరిగిన వాడవు నీవు సర్వశక్తిమంతుడవు సర్వవ్యాపివి నీవే అనంత జ్ఞానము అనంత శక్తియు అనంత ఆనందమును నీవు జ్ఞాన సాగరుడవు సర్వజ్ఞుడవు అనంత జ్ఞానివి త్రికాల వేదివి జ్ఞానమే నీవు నీవు సర్వదయాళుడవు నిత్య శుభంకరుడవు నీవు ఆత్మలకెల్ల ఆత్మవు అనంత గుణ విశిష్టుడవు నీవు సత్య జ్ఞాన ఆనందముల త్రిమూర్తివి నీవే సత్యమునకు మూలము ప్రేమ మహాసాగరుడవు నీవు పురాణ పురుషుడవు సర్వోన్నతుడవు నీవు ప్రభుడవు పరమేశ్వరుడవు నీవు పరుడవు పరాత్పరుడవు నీవు పరబ్రహ్మవు అల్లా ఇలాహి యజ్దా అహురు మజ్ద ప్రీతముడవైన భగవంతుడవు నీవు ఈజద్దనబడి ఏకైక పూజ్యుడవు ఓం పరబ్రహ్మ పరమాత్మ యా యజ్దా లా ఇల్లా ఇల్లిల్లా ఓ గాడ్ ఫాదర్ ఇన్ హెవెన్ పరమదయానిధివగు ఓ ఈశ్వర మా పాపములన్నింటికి మేము పశ్చాత్తాపడుచున్నాము అసత్యము అధర్మము అపవిత్రమును అగు మా ప్రతి తలంపునకు మేము పశ్చాత్తాపడుచున్నాము పలికియుండరాని పలికిన ప్రతి మాటకును చేసియుండరాని చేసిన ప్రతి చేతకును మేము పశ్చాత్తాపడుచున్నాము స్వార్థముచే ప్రేరేపింపబడిన ప్రతి పనికిని ప్రతి మాటకును ప్రతి తలంపునకును ద్వేషముచే ప్రేరేపింపబడిన ప్రతి పనికిని ప్రతి మాటకును ప్రతి తలంపునకును మేము పశ్చాత్తాపడుచున్నాం ముఖ్యముగా కామముతో కూడిన మా ప్రతి తలంపునకు కామ ప్రేరితమగు మా ప్రతి చేతకును పలికిన ప్రతి అనృతమునకు సమస్త కపట వర్తనమునకు ఆడి తప్పిన ప్రతి వాగ్దానమునకు సమస్త పరనిందలకు పరోక్ష నిందలకు మేము పశ్చాత్తాపడుచున్నాము ఇంకను ముఖ్యముగా కూడా పరులకు నాశనమనగూర్చినట్టి మేము చేసిన ప్రతి పనికిని ఇతరులకు బాధ కలుగజేసిన మేమాడిన ప్రతి మాటకును చేసిన ప్రతి చేతకును ఇతరులకు బాధ కలుగవలనని మేము కోరిన ప్రతి కోర్కెకును మిక్కిలి పశ్చాత్తాపడుచున్నాము అపారదయానిధివగు ఓ ఈశ్వర మేము చేసిన ఈ పాపములన్నింటికి క్షమింప వేడుకొనుచున్నాము తలపులలో మాటలలో చేతలలో నీ ఇచ్ఛానుసారము చెయ్యజాలక నిరంతరము విఫలమవుచున్న మమ్ములను క్షమింప వేడుకొనుచున్నాము అవతార్ మెహర్ బాబా కీ జై అవతార్ మెహర్ బాబా కీ జై అవతార్ మెహర్ బాబా కీ జై అవతార్ మెహర్ బాబా కీ జై
జై బాబా అండి. బాబా అండి కుమారి గారు జై బాబా. చక్కగా ప్రార్థన చేసి బాబా వారికి మాకు వినిపించారు. ఇప్పుడు జై బాబానండి. జై బాబా. జై జై బాబా. ఉమారాణి గారు జై బాబా అండి. నామం చేయండి. జై బాబా అండి. నామమా చేయండి, నామం చేయండి. अवतार मेहर बाबा की जय, भगवान मेहर बाबा की जय, 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 अवतार मेहर बाबा की जय, भगवान मेहर बाबा की जय, 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 अवतार मेहर बाबा की जय, भगवान मेहर बाबा की जय. చెప్పండి నాగమణి గారు. థ్యాంక్ యూ. చక్కగా నామం చేసి వినిపించారు. మీకు జై బాబా. ఇప్పుడు ఆ మౌనమూర్తిని హృదిలో తలుచుకుని ఒక నిమిషం ప్రార్థించుకుందాము. తర్వాత గిరిధర్రావు గారు వచ్చి ఒక నిమిషం తర్వాత ఆత్మకు శాంతి కలుగజేయాలని బాబా వారు ప్రార్థిస్తారు. జై బాబా. ఇప్పుడు ఒక నిమిషం మౌనమూర్తిని తలుచుకుని ప్రార్థించారు. సర్దార్ మెహర్ బాబా జై. ఇప్పుడు ఆ మౌనమూర్తిని గిరిధర్రావు గారి ఆత్మ శాంతి చేకూర్చాలని కోరుకుంటూ ఇంకొక నిమిషం మౌనం ఉందాము. జై బాబా. సర్దార్ మెహర్ బాబా की జై. జై బాబా. ఇప్పుడు బాలరాజ్ గారు జై బాబా అండి. మీరు బాబా వారికి హారతి ఇవ్వండి. జై బాబా. अवतार मेहर बाबा की जय, देवादिदेवा प्रेम स्वभाव प्रभो मेहरु बाबा,
ప్రియతమా మనసు ఆరతిదే, ప్రియతమా మనసు ఆరతిదే, ప్రేమ జ్యోతిమా హృది వెలిగించు, కామ క్రోధముల మది తొలగించు, దామను వీడక నిన్ను ప్రేమించు, మము కరుణించవయా ప్రియతమా మనసు ఆరతిదే, ప్రియతమా మనసు ఆరతిదే, నీ దివ్య నామమే మదిని స్మరించు, నీ దివ్య రూపమే హృది తిలకించు, నీ దివ్య పదములే ఆరాధించు, నీ దివ్య పదములే ఆరాధించు, మమ్ము కరుణించవయా ప్రియతమా మనసు ఆరతిదే, ప్రియతమా మనసు ఆరతిదే, అహంకారము ఆరతి కాగా ఇహమే పరమై ప్రకాశించగా, పాహి శరణు సాయుజ్యము పొందగా, పాహి శరణు సాయుజ్యము పొందగా, మము కరుణించవయా ప్రియతమా మనసు ఆరతిదే, ప్రియతమా మనసు ఆరతిదే, దేవాది దేవ ప్రేమ స్వభావ ప్రభో మెహరు బాబా, ప్రియతమా మనసు ఆరతిదే, ప్రియతమా మనసు ఆరతిదే, अवतार मेहर बाबा की जय, 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 प्रेम अवतार मेहर बाबा की जय, मौन अवतार मेहर बाबा की जय, परात्पर पर ब्रह्म अवतार मेहर बाबा की जय। जय बाबा జయబాబండి బాలరాజు గారు బాబా వారికి చాలా చక్కగా హారతిచ్చారు. మీకు జయబాబానండి. ఈ రోజు కార్యక్రమము మనందరితోటి బాబా వారు చాలా చక్కగా చేయించుకున్నారు. నమో మెహర్ బాబా ప్రార్థనా గీతాలు, తర్వాత సంకీర్తనలు, బాబా వారి మాటలు, ప్రార్థన, నామము, హారతి చాలా చక్కగా మనందరితోటి చేయించుకున్నారు. బాబా వారికి ధన్యవాదాలు తెలుపుకుంటూ ఈ రోజు పాల్గొన్న వారందరికీ బాబా వారి ప్రేమాశీస్సులు కలుగజేయాలని కోరుకుంటూ రేపు 4:30కి అందరూ మరీ కలుసుకుందాము. జై బాబా అండి. అవతార్ మెహర్ బాబాకి జై. జై బాబా అండి, అందరికీ జై బాబా. జై బాబా అండి, అందరికీ జై మెహర్ బాబా.